రెండు, ఎక్కడో లేదు, యనమదుర్రు అని మనకి దగ్గరలో ఉంది క్షేత్రం. నేను కార్తీక మాసంలో నాతో పాటు ఒక బస్సుతో వచ్చారు జనం, లేదా నాతో వచ్చారన్న ఏమిటి, వారితో నేను వెళ్ళాను, వారు నన్ను తీసుకెళ్ళారు. కాబట్టి యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం. అక్కడ శివలింగం ఉంటుంది. శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టుంటాడు. ఇలాగా ఎక్కడైనా తల పైకుంటుంది, కాళ్ళు కిందకుంటాయి. యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది, పాదాలు పైకుంటాయి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే నీరాజనం ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని. బాగా కింద శిరస్సు, పైన పాదాలు, నాభి, వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనపడతాయి. యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకానొకప్పుడు, రాక్షస సంహారం చేయడానికి అమ్మా నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని. అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి